సూర్యాపేట జిల్లాలో మరోసారి రాజకీయ రక్తపాతం కలకలం రేపింది. అధికారం, పగ, ప్రతీకారం అనేవి మనుషులను ఎంతటి క్రూరత్వానికి దారితీస్తాయో చెప్పడానికి ఈ ఘటన నిలువుటద్దంగా నిలుస్తోంది. ఒకప్పుడు గ్రామాన్ని శాసించిన మాజీ సర్పంచ్ ఇప్పుడు అదే గ్రామంలో అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. యార్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మాజీ సర్పంచ్ చింతలపాటి మధు హత్యోదంతం ఇప్పుడు యావత్ జిల్లాను ఉలిక్కిపడేలా చేసింది. మధు మృతి వెనుక ఉన్న రాజకీయ కోణాలు, హంతకులు వ్యవహరించిన తీరు చూస్తుంటే ఇది కేవలం హత్య మాత్రమే కాదు, ఒక ప్రణాళికాబద్ధమైన కక్ష సాధింపు అని స్పష్టమవుతోంది. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం చింతలపాటి మధును అత్యంత కిరాతకంగా అంతమొందించిన హంతకులు ఆ తర్వాత చేసిన పని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మధును హత్య చేశాక మృతదేహాన్ని 3 ముక్కలుగా నరికి వాటిని వేరువేరు గోను సంచుల్లో మూటగట్టారు. అనంతరం గ్రామ సమీపంలోనే ఎస్ఆర్ఎస్పీ కాలువలో వాటిని పడేసి పరారయ్యారు. మృతదేహం కాలువలో ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం కోసం సూర్యాపేట జిల్లా జనరల్ హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనతో ఏర్కారం గ్రామం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. గ్రామస్తుల కళ్లల్లో భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ హత్యకు పాత రాజకీయ వైషమ్యాలే ప్రధాన కారణమని తేలుతోంది. మధు గతంలో కూడా ఒక సంచలన కేసులో నిందితుడిగా ఉన్నారు. కొన్నేళ్ల క్రితం జరిగిన అప్పటి సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో మధు ప్రధాన నిందితుడిగా ఉండడమే ఇప్పుడు ఆయన ప్రాణాల మీదకు తెచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పటి పగ, ప్రతీకారాలే ఇప్పుడు రివర్స్ అయ్యి మధును బలి తీసుకున్నాయని గ్రామస్తులు గుసగుసలాడుకుంటున్నారు.